Hi students, how are you? Welcome back to Krishnaveni Yoga and Education. Students, this is Krishnaveni, your social teacher. Students, మీకు గనక నా వీడియోస్ గనక నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి. ఓకే స్టూడెంట్స్, today we learn about 10th class social studies chapter 22 important question and answers and quiz. What is the 22nd lesson in 10th class? Citizens and the governments. పౌరులు ప్రభుత్వాలు అనేది మనకి 10th క్లాస్ సోషల్ స్టడీస్ 22వ పాఠం అనమాట. చూడండి, వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ in this lesson. The first one is expand RTI. RTI అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, సమాచార హక్కు చట్టము. అంటే మనకి సమాచారాన్ని పొందే హక్కు ఉంది, దానికోసం ఒక చట్టం వచ్చిందనమాట. వెన్ వాజ్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ పాస్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్? ఎప్పుడు పాస్ చేసింది మరి ఇది ఈ యాక్ట్ని, అంటే ఈ చట్టాన్ని? రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ వాజ్ పాస్డ్ ఇన్ 2005 బై ద సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ చేత ఇది 2005లో పాస్ చేయబడింది, అధికారంలోకి అమలు చేయబడింది. హౌ మచ్ ఫీజు హ్యావ్ టు పే టు అప్లై ఫర్ ఆర్టీఐ? మరి మనం ఈ సమాచారాన్ని సేకరించాలి అంటే ఎంత ఫీజు మనం వాళ్ళకి అప్లై సమాచారం కోసం అప్లై చేయడం కోసం ఎంత ఫీజు కట్టాలి అంటే 5 నుంచి 10 రూపాయల మధ్య ఉంటుంది ఉన్న ఏరియాని బట్టి. వాట్ ఈజ్ ఇన్ఫర్మేషన్? మరి ఎలాంటి ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తారు అంటే రికార్డ్స్, డాక్యుమెంట్స్, మెమోస్, ఈమెయిల్స్, ప్రెస్ రిలీజెస్, ఆర్డర్స్, లాగ్ బుక్స్ ఎక్సెట్రా ఆర్ కాల్డ్ ఇన్ఫర్మేషన్. ఇవన్నీ కూడా మనకి సమాచారం కిందకే వస్తాయి. వాట్ ఈజ్ ట్రాన్స్పరెన్సీ? ఏంటి పారదర్శకత అంటే ఏంటి? ఓపెన్నెస్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ అంటే పరిపాలనలో మనకి అంతా కూడా కనిపించేటట్లు ఉండాలి. వాళ్ళు ఏం చేశారు, ఎంత ఖర్చు పెట్టారు, ఎంత దేని మీద ఇన్వెస్ట్ చేశారు, ఇదంతా కూడా మనకి క్లియర్ కట్గా తెలిసేటట్టు ఉండాలన్నమాట. పరిపాలనలో ఎక్కడ వాళ్ళు గవర్నమెంట్ ఎక్కడ ఎంత ఖర్చు పెడుతుంది అనే విషయం. రైట్ ఎనీ 2 ఎగ్జంప్షన్స్ ఫర్ డిస్క్లోజర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఉండటానికి పరిమితులు ఏమైనా ఉన్నాయా అంటే ఉన్నాయి. ద లో పర్మిట్స్ గవర్నమెంట్ నాట్ టు డిస్క్లోజర్ సర్టెన్ ఇన్ఫర్మేషన్. కొన్నిటికి ఈ విషయంలో ఈ చట్టము మినహాయింపులు ఇస్తుంది. ఏంటంటే ఇన్ఫర్మేషన్ దట్ కుడ్ ఎఫెక్ట్ ద సోవర్జినిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా. అది భారతదేశ సార్వభౌమత్వానికి సమగ్రతకు భంగం కలిగించే విధంగా ఉంటే అలాంటి ఈ గనక ఇన్ఫర్మేషన్ బయటికి చెప్తే అది భంగం కలుగుతుంది అనుకుంటే అలాంటి ఇన్ఫర్మేషన్ అనేవి బయటికి ఇవ్వవు. అది మనకి 2 మార్క్స్లో ఇచ్చారు కాబట్టి ఇలా, అదే మనకి 4 మార్క్స్లోనూ లేదంటే 8 మార్క్స్లో ఇస్తే మనం దాన్ని కొంచెం ఎలాబరేట్ చేసి రాయాలి. చూద్దాం నెక్స్ట్. వాట్ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ యాక్సెసబుల్ టు ద సిటిజన్స్? చూడండి, ఇదే ప్రశ్న మళ్ళీ అది. అంటే కొంచెం మనం ఇంకో 2 పాయింట్లు ఎక్స్ట్రా చేసాం. చూడండి, ఇన్ఫర్మేషన్ దట్ కుడ్ ఎఫెక్ట్ ద సోవర్జినిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద కంట్రీ. మనకి మన యొక్క భారతదేశ సార్వభౌమత్వము సమగ్రతలను ప్రభావితం చేసే సమాచారాన్ని, దానికి భంగం కలిగించే సమాచారాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో బయటికి ఇవ్వకూడదు. ఇన్ఫర్మేషన్ దట్ కుడ్ ఎండేంజర్ ద లైఫ్ ఆఫ్ ఏ పర్సన్. ఒక వ్యక్తి యొక్క భద్రతకు, జీవితానికి ఏదన్నా భంగం కలిగే విధంగా, అతని జీవితానికి ఏదైనా హాని కలిగే విషయం ఏదైనా ఉంటే దానికి సంబంధించి ఆ విషయాన్ని మనం బయటికి ఇవ్వకూడదు. క్యాబినెట్ పేపర్స్ అండ్ రికార్డ్స్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ సెక్రటరియేట్స్. చూడండి, ఇక్కడ మంత్రులు లేదా సెక్రటరీలు వాళ్ళందరూ యొక్క వాళ్ళ ముందుంచే క్యాబినెట్ పత్రాలు ఉంటాయి కదా, పత్రాలు, రికార్డ్స్. అంటే వాళ్ళు అంతిమ నిర్ణయం తీసుకుంటారు ఏదైనా ఒక బిల్లు పాస్ చేసేటప్పుడు. ఇలాంటి సమయాల్లో అలాంటి వాటిని బయటికి ఇవ్వకూడదు. కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ కుడ్ నాట్ బి లీక్డ్ ఇన్ ఎనీ మేనర్. ఈ మనకి కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి అంటే సైనిక దళాలకు సంబంధించినవి, భద్రతా సంస్థలకు సంబంధించినవి, అలాంటివన్నీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం బయటికి ఇవ్వకూడదు. సో వీటికి మినహాయించి మిగిలిన వాటి నుంచి మనం సమాచారాన్ని అడగవచ్చు అనమాట. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ రెజంబుల్స్ దట్ ట్రూ స్పిరిట్స్ ఆఫ్ డెమోక్రసీ, హౌ డూ యూ జస్టిఫై అంటున్నాడు. సమాచార హక్కు చట్టం వల్ల మనకి హౌ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ రిజంబుల్స్ ద ట్రూ స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ అంటున్నాడు. ఈ సమాచార హక్కు చట్టం అనేది ప్రజాస్వామ్యానికి ఉన్న అసలైన స్ఫూర్తిని తెలియజేస్తుంది అంట. మరి దాన్ని మనం ఎలా జస్టిఫై చేద్దామా చూడండి.
రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ రెజంబుల్స్ ద ట్రూ స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ. ఇక్కడ డెమోక్రసీ అనేది బాగా ఇంకా మనకి కనిపిస్తుంది అనమాట. ఎస్, ఆర్టీఐ యాక్ట్ రెజంబుల్స్ ద ట్రూ స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ. అవును, జస్టిఫికేషన్ ఎలా ఉందో చూద్దాం. డెమోక్రసీ మీన్స్ టు ద పీపుల్, ఫర్ ద పీపుల్ అండ్ బై ద పీపుల్. మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టు అబ్రహాం లింకన్ గారు ఏం చెప్పారు? డెమోక్రసీ అంటే టు ద పీపుల్, బై ద పీపుల్ అండ్ ఫర్ ద పీపుల్. ప్రజల కోసము, ప్రజల చేత, ప్రజల వరకు పరిపాలించబడేదే ప్రజాస్వామ్యం అని అన్నారు కదా. సో నవే డేస్ ఇట్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ టు ద పీపుల్, ఫార్ ద పీపుల్ అండ్ బై ద పీపుల్. చూడండి ఇక్కడ డిఫరెన్స్ చూడండి. ఇక్కడ ఏంటంటే మారిపోయింది, ప్రజాస్వామ్యం అనేది పూర్తిగా మారిపోయింది. ప్రజలకు కూడా, ఫార్ ద పీపుల్ ప్రజలకు చాలా దూరంగా ఉండటం, అదేవిధంగా మొత్తం కొనుక్కోవటం అన్నట్టే పరిస్థితి అనమాట. అది డెమోక్రసీ అయిన పరిస్థితుల్లో ఇన్ డెమోక్రసీ పీపుల్ షుడ్ లైవ్ హ్యాపీలీ విత్ ఎంజాయింగ్ దేర్ రైట్స్. మరి ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు పీపుల్ అనేది వాళ్ళ రైట్స్ని వాళ్ళు బాగా పూర్తిగా ఎంజాయ్ చేయాలి అని అంటే ఇక్కడ మనకి బై ద ఆర్టీఐ యాక్ట్ ద గవర్నమెంట్ ఈజ్ అకౌంటబుల్ టు ద పబ్లిక్. ఈ విధంగా మనం ఉండాలి అంటే దాంతో మనకి సమాచార హక్కు చట్టం వల్ల కొంతవరకు ఆ హక్కు ఉంది అంటున్నారు. ఏంటంటే ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది ఏంటి అంటే గవర్నమెంటు మనకి ఏమంటుంది, జవాబుదారీగా ఉంటుంది. అకౌంటబుల్ అంటే ఏంటంటే జవాబుదారీ. సో ప్రజలందరికీ, పబ్లిక్కి అది అకౌంటబుల్ అంటే జవాబుదారీగా ఉంటూ ఏం చేస్తుంది, తన పనులన్నీ మనకి తెలియజేస్తుంది. ఎందుకంటే ప్రజాస్వామ్య దేశంలో మనకి ఆ తెలుసుకునే హక్కు ఉంది కాబట్టి. ద ఆర్టీఐ ఎన్జూస్ టు ప్రివెంట్ కరప్షన్ అండ్ ఇంప్రూవ్ ట్రాన్స్పరెన్సీ. సో ఈ ఆర్టీఐ రావటం వల్ల ఏమవుతుంది అంటే మనకి బాగా కరప్షన్ అనేది తగ్గిపోవటం, ట్రాన్స్పరెన్సీగా, పారదర్శకంగా వాళ్ళ వర్కులు అనేవి మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి. అంతకుముందు వాళ్ళు ఈ ఆర్టీఐ యాక్ట్ అమలు రాకముందు వాళ్ళు ఖర్చు పెట్టింది ₹1,00,000 అయితే 10 లక్షలు ఖర్చు పెట్టాం, ఈ పథకం కింద 10 కోట్లు ఖర్చు పెట్టాం అని మాటలు చెప్తే మనకి తెలిసేది కాదు ఎంత ఖర్చు పెట్టారు, ఏంటి అసలు ఎంత తింటుంది, మధ్యలో ఎంత కరప్షన్ జరుగుతుందని. కానీ ఆర్టీఐ యాక్ట్ వల్ల మనకి ప్రతి దాంట్లోనూ కూడా పారదర్శకత అనేది కనిపిస్తుంది అనమాట. సో అందుకే ఇది డెమోక్రసీని కి స్ఫూర్తిగా ఉంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ప్రజాస్వామ్యానికి ఆర్టీఐ యాక్ట్ అనేది స్ఫూర్తిగా ఉందని మనం చెప్పుకోవచ్చు. రైట్ టు ఇన్ఫర్మేషన్ ఈజ్ ఏ పవర్ఫుల్ వెపన్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ కామన్ మ్యాన్. రైట్ యువర్ ఒపీనియన్. ఈ సమాచార హక్కు చట్టం అనేది ప్రతి పౌరుడికి కూడా ఒక వెపన్ లాగా ఉపయోగపడుతుంది. మరి దాని మీద నీ ఒపీనియన్ ఏంటంటున్నారు చూడండి. ద రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ వాజ్ పాస్డ్ బై పార్లమెంట్ ఆన్ 15th June 2005. ఇది 2005 June 15th పార్లమెంట్ పాస్ చేస్తే ఆర్టీఐ యాక్ట్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఆన్ 12th October 2005. అక్టోబర్ 12th నుంచి అది సమాచార హక్కు చట్టం అనేది అమల్లోకి వచ్చింది. ద ఆర్టీఐ యాక్ట్ మ్యానిడేట్స్ టిమ్లీ రెస్పాన్సెస్ టు సిటిజన్స్ రిక్వెస్ట్. సో అది అది ఏంటంటే ఎప్పటికప్పుడు రెస్పాండ్ అయ్యి వాళ్ళకి సిటిజన్ల యొక్క రిక్వెస్ట్లకి రెస్పాండ్ అవుతూ ఉంటుంది. ఎనీ సిటిజన్ మే రిక్వెస్ట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఏ పబ్లిక్ అథారిటీ. ఇక్కడ మనకి దేని మీదైనా కానీ ఎవరైనా కూడా సమాచారాన్ని అడగొచ్చు. ద ఫీజ్ టు అప్లై ఫర్ ఆర్టీ ఈజ్ 5 or 10 rupees. ₹5 లేదా ₹10 మాత్రమే ఇక్కడ మనకి ఫీజు అనేది ఉంటుంది. ద ఆర్టీఐ యాక్ట్ గివ్స్ ద రైట్ టు క్వశ్చనింగ్ ద గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్. ఆర్టీఐ యాక్ట్ వల్ల మనం గవర్నమెంట్ డిపార్ట్మెంట్ని క్వశ్చన్ చేసి వాళ్ళ ఇన్ఫర్మేషన్ అడిగి తెలుసుకోవచ్చు అనమాట. ఇట్ ఇంప్రూవ్స్ ట్రాన్స్పరెన్సీ అండ్ రెడ్యూసెస్ కరప్షన్. ఇది పారదర్శకతను పెంచుతుంది, అదేవిధంగా మనం అనుకున్నట్టుగానే కరప్షన్ తగ్గిస్తుంది. సో ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా షుడ్ హ్యావ్ నాలెడ్జ్ అబౌట్ ద ఆర్టీఐ. కాబట్టి మనం ప్రతి ఒక్కళ్ళం కూడా ఆర్టీఐ గురించి తెలుసుకొని ఉండాలి. ఈ 22nd లెసన్లో మనకు ఉంది 2 టాపిక్స్. ఒకటి లోక్ అదాలత్, ఫస్ట్ వన్ ఆర్టీఐ. సో ఇందులో కంప్లీట్గా లోక్ అదాలత్ అనేది తీసేశారు ఈ సంవత్సరం సిలబస్లో. సో మనం పూర్తిగా ఆర్టీఐ గురించి చదివితే సరిపోతుందన్నమాట. సో దాని మీద అందుకే మనకి ఎక్కువ ప్రశ్నలు లేవు. హౌ డూ యూ థింక్ ఆర్టీఐ వుడ్ హెల్ప్ ఇన్ ఇంప్రూవింగ్ అండ్ మానిటరింగ్ ద వర్క్ ఆఫ్ ద గవర్నమెంట్స్. సమాచార హక్కు చట్టం వల్ల ప్రభుత్వము వాళ్ళ పనిని మెరుగుపరుచుకోవటం, పర్యవేక్షించడం మరి ఎలా సాధ్యమవుతుంది అంటున్నాడు. చూద్దాం. ఇఫ్ ఎనీ డెమోక్రటిక్ సిస్టమ్ గవర్నమెంట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ అండ్ అకౌంటబుల్ టు పీపుల్. ఎక్కడైనా డెమోక్రటిక్ అంటే ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రభుత్వాలు ఎలా ఉంటాయి అంటే ప్రజలకి బాధ్యతాయుతంగా ఉండాలి, అదేవిధంగా ప్రజలకి జవాబుదారీతనంగా కూడా ఉండాలి. ఎర్లియర్ అకౌంటబిలిటీ ఆఫ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అండ్ ఇట్స్ ఫంక్షనరీస్ వర్ మోస్ట్లీ లిమిటెడ్ టు ద ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ పీపుల్. సో ఇంతకుముందు ఏంటంటే ప్రతినిధులకు మాత్రమే వాళ్ళు జవాబుదారీగా ఉండేవాళ్ళు ఒకప్పుడు, కానీ ఇప్పుడు అలా లేదు. ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ద ఆర్టీఐ ఎఫెక్టివ్లీ మీన్స్
effectively. Enhancement of the RTI effectively means that individual government departments now have a responsibility to maintain records and make them available to any citizen who may ask for it. ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళందరి కోసం వీళ్ళు ఎప్పుడైతే ఆర్టీఐ యాక్ట్ వచ్చిందో సో ప్రతి ఒక్క ఇండివిజువల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లు అన్నీ కూడా ఏం చేస్తుంది అంటే వాళ్ళు రికార్డులు ఖచ్చితంగా మెయింటైన్ చేస్తున్నారన్నమాట, ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకొని. ఎందుకంటే ఎప్పుడు ఎవరు ఏం అడుగుతారో తెలియదు కాబట్టి ప్రతిదీ కూడా వాళ్ళు జాగ్రత్తగా భద్రంగా రికార్డుల రూపంలో ఉంచుతున్నారు. సో ఇఫ్ దేర్ ఆర్ ఎనీ discrepancies they will be brought out and who are responsible will be given punishments. ఒకవేళ ఇఫ్ దేర్ ఆర్ ఎనీ డిస్క్రిపెన్సెస్ అంటే వ్యత్యాసాలు ఏమన్నా పొరపాట్లు జరుగుంటే దే విల్ బి బ్రాట్ అవుట్ అండ్ హూ ఆర్ రెస్పాన్సిబుల్ విల్ బి గివెన్ పనిష్మెంట్స్. ఎవరు చేశారు, ఎవరి వల్ల తప్పులు జరిగినాయి అని చెప్పి చూసి వాళ్ళని ఆ తప్పులు బయటకు లాగి వాళ్ళని పనిష్ చేయడం కూడా జరుగుతుందన్నమాట. సో ఇన్ దిస్ వే గవర్నమెంట్ ఫంక్షనింగ్ కెన్ బి బెటర్డ్ అండ్ మానిటర్డ్ వెల్. సో ఈ విధంగా మనకి ప్రభుత్వ శాఖల్లో ఏమవుతుంది అంటే మనకి ఇంతకు ముందు కన్నా కూడా వాళ్ళ పనితనం అనేది మెరుగుపడటం అనేది జరుగుతుంది. వాట్ ఈజ్ ఐడెంటిఫైడ్ యాజ్ ఇన్ఫర్మేషన్? హౌ ఈజ్ దిస్ జనరేటెడ్ ఇన్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్? వుడ్ ఇట్ ఇంక్లూడ్ ఓరల్ కమ్యూనికేషన్ బిట్వీన్ సీనియర్ అండ్ జూనియర్ ఆఫీసర్స్? చూడండి, సమాచారం అసలు దేన్నంటారు? ఇది ప్రభుత్వ శాఖల్లో ఎలా ఉత్పన్నమవుతుంది? పై అధికారికి కింద అధికారి మధ్య జరిగే మౌఖిక సంభాషణ సమాచారం అవుతుందా? అంటే ఎవరైనా పై అధికారి ఆర్డర్ పాస్ చేసి అదే దాని సమాచారం, దాన్ని మనం నోటితో చెప్పిన మాటనే సమాచారం అని అంటామా అంటున్నాడు. చూద్దాం ఉండండి. అకార్డింగ్ టు ఆర్టీఐ యాక్ట్, ఇన్ఫర్మేషన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఎ మెటీరియల్ ఇన్ ఎనీ ఫామ్ ఇంక్లూడింగ్ రికార్డ్స్, డాక్యుమెంట్స్, మెమోస్, ఈమెయిల్స్, ఒపీనియన్స్, advices, press releases, circulars, orders, logbooks, contract reports, papers, samples, modern data, material hold in any electronic form and information relating to any private body which can be assessed by a public authority under any other law for the time being information. సో చూడండి, ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అంటే నోటి మాట కాదు, ఇలా మనకి అన్నీ కూడా రికార్డుల పరంగా కూడా అన్నీ కూడా మనకి లెక్కల ప్రకారం అది ఎలక్ట్రానిక్ రూపంలోనైనా ఉండాలి. ఏ రకంగా ఉన్నప్పటికీ కూడా అంటే కంప్యూటర్లో సాఫ్ట్వేర్లో మనకి ఇవన్నీ కూడా డేటా అంతా ఉంటుంది కదా, ఆ విధంగా కానీ మెమోస్ రూపంలో, డాక్యుమెంట్లు, ఈమెయిల్స్, మన అభిప్రాయాలు, సలహాలు, అదేవిధంగా పత్రికా ప్రకటనలు అంటున్నారు, సర్క్యులర్స్ అంటున్నారు, ఆదేశాలు, లాగ్ పుస్తకాలు, ఒప్పందాలు, నివేదికలు, ఇవన్నీ కూడా మనకి ఈ మెటీరియల్ ఏ రూపంలో ఉన్నప్పటికీ కూడా ఇదంతా కూడా ఈ అమలులో ఉన్న ఇతర చట్టాల కింద ప్రభుత్వ అధికార అనుమతి పొందిన ప్రైవేటు సంస్థకు సంబంధించిన సమాచారాలు అన్నీ కూడా మనకి సమాచారంగా మనం చెప్పొచ్చు. ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ద RTI effectively means that individual government departments now have a responsibility to maintain records and make them availability to any citizen who may ask for it. మనం ముందు పాయింట్ చెప్పుకున్న దాంట్లో నుంచే వచ్చింది ఇది కూడా. అంటే ఏంటి అంటే ఇక్కడ గవర్నమెంట్ ఎప్పటికప్పుడు కూడా వాళ్ళు రికార్డ్స్ అన్నీ కూడా చాలా భద్రంగా పెట్టుకొని ఉండాలి. ఎప్పుడు ఎవరి దగ్గర నుంచి ఏ ప్రశ్న వస్తుందో తెలియదు కాబట్టి సో ఆ రికార్డ్స్ అన్నిటిని జాగ్రత్తగా పెట్టుకుంటున్నారు. ఎప్పుడు ఆర్టీఐ యాక్ట్ వచ్చిన దగ్గర నుంచి అనుకున్నాం. సో ద ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ ఓరల్ కమ్యూనికేషన్ బిట్వీన్ సీనియర్ అండ్ జూనియర్ ఆఫీసర్స్ డు నాట్ ఫాల్ ఇన్ దిస్ కేటగిరీ. సో ఇలా ఓరల్గా చెప్పిన ఇన్ఫర్మేషన్ అనేది ఈ కేటగిరీ కిందకి రాదు. ఇది మనకి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ గురించి అనమాట. ఓకే స్టూడెంట్స్, క్విజ్ చూద్దాము. డాష్ ఈజ్ నాట్ ఇన్ఫర్మేషన్. ఈ కింద వాటిలో ఇన్ఫర్మేషన్ కాందేంటి? మెమో, ఓరల్ ఇన్స్ట్రక్షన్, రిపోర్ట్, రికార్డ్. ఏది కాదు? ఓరల్గా చెప్పేది. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఓరల్గా చెప్పేది అనేది ఇన్ఫర్మేషన్ కాదు. మెమోలు, రిపోర్ట్లు, రికార్డులు ఇవన్నీ ఇన్ఫర్మేషన్ అవుతాయి. సెంట్రల్ గవర్నమెంట్ పాస్డ్ ఆర్టీఐ యాక్ట్ ఇన్ డాష్. ఎప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అనేది మనకి ఆర్టీఐ యాక్ట్ని ఎప్పుడు పాస్ చేసింది? మనం ఎప్పుడు పాస్ చేస్తుంది అనుకున్నాం? 2005. ఆర్టీఐ ఎంజూస్ డాష్ ఇన్ ఫంక్షనింగ్ ఆఫ్ గవర్నమెంట్ బాడీస్. ఈ మనకి ఏం చెప్తుంది ఆర్టీఐ? మనకి ట్రాన్స్పరెన్సీ అనమాట. అంటే మనకి ఏం జరుగుతుంది అనేది క్లియర్ కట్గా కనిపించేటట్లు పారదర్శకము అంటారు తెలుగులో, ఓపెన్గా అని చెప్పుకోవచ్చు మనం. డాష్ కెన్ గెట్ యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్ త్రూ ఆర్టీఐ. మనము
ఎవరు ఇన్ఫర్మేషన్ ఆర్టీఐ నుంచి తీసుకోవచ్చు అంటే ప్రతి ఒక్క సిటిజన్, ఎవ్రీ సిటిజన్, గవర్నమెంట్ సర్వీసే కాదు, స్టూడెంట్సే కాదు, పోలీసెసే కాదు, ఎవ్రీ సిటిజన్. మనం ఎవరైనా మనకి ఏదైనా అనుమానం వస్తే, ఇప్పుడు మనకి అమ్మ ఒడి పథకాలు ఇవన్నీ వస్తున్నాయి కదా, ఇవి ఎంతవరకు జరుగుతున్నాయి కరెక్ట్గా, ఈ జగనన్న విద్యా కానుకని మీకు కరెక్ట్గా తెలుసుకోవాలనుకుంటే మీరు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా ఈ విషయాన్ని తెలుసుకోవచ్చు. గవర్నమెంట్ ఎన్ని కోట్లు ఖర్చు పెడుతుంది, ఎంత కరెక్ట్గా ప్రజల వద్దకు వెళుతుంది, వీటి గురించి అంతా కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట, ప్రతి ఒక్కళ్ళు కూడా. రెస్పాన్సిబుల్ పర్సన్ ఫర్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. మరి ఎవరు దీనికి రెస్పాన్సిబుల్ పర్సన్స్ అంటే స్టేట్ కమిషనర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, సెంట్రల్ కమిషనర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, మేయర్, ఎలక్టోరల్ ఆఫీసర్ అంటున్నాడు. ఇక్కడ ఫస్ట్ ఇద్దరు కూడా స్టేట్ కమిషనర్ ఆఫీసర్ ఏమో స్టేట్ లెవెల్లో, సెంట్రల్ కమిషనర్ ఆఫీసర్ ఏమో సెంట్రల్ లెవెల్లో, వీళ్ళిద్దరు కూడా రెస్పాన్సిబుల్ పర్సన్స్ అనమాట. డాష్ కెన్ మేక్ అమెండ్మెంట్స్ ఇన్ ఆర్టీఐ యాక్ట్. ఈ ఆర్టీఐ యాక్ట్లో అమెండ్మెంట్స్ అంటే చేంజెస్ ఇన్ ఏదైతే ఉంటుందో ఆ చట్టంలో చేంజెస్ తీసుకురావటాన్ని అమెండ్మెంట్స్ అంటారు, అంటే సవరణలు. ఎవరు చేస్తారు అంటే పార్లమెంటు. డాష్ ఆర్ అకౌంటబుల్ టు ఎస్పిఐసి అండ్ సిపిఐసి. ఇక్కడ ఎస్పిఐసి అంటే ఏంటంటే స్టేట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ కమిషనర్, అదే సిపిఐసి అంటేనేమో సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ కమిషనర్, అంతే కదా. సో వీళ్ళిద్దరికి డాష్ ఆర్ అకౌంటబుల్ టు ఎస్పిఐసి అండ్ సిపిఐసి అంటే ఎవరు బాధ్యత వహిస్తారు అంటే ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, జవాబుదారీగా ఉండేది ఎవరు అంటే. సిపిఐసి మీన్స్ ఇప్పుడే చెప్పుకున్నాం కదా, సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ కమిషనర్. ఆర్టీఐ ఎంజూర్స్ ద గవర్నమెంట్ టు, దేనికి మనకి యూజ్ అవుతుంది, మెయింటైన్ రికార్డ్స్, రికార్డ్స్ని మెయింటైన్ చేయడం అనమాట. డాష్ ఈజ్ ద ఫస్ట్ అపలేట్ అథారిటీ ఆఫ్ యువర్ స్కూల్. మన స్కూల్లో ఫస్ట్ అపలేట్ అథారిటీ ఎవరుంటారు, హెడ్ మాస్టర్. ఇది మనకి ఎందులో నుంచి వచ్చిందంటే లోక్ అదాలత్ నుంచి వచ్చింది బిట్టు. ద పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఆఫ్ యువర్ స్కూల్. మీ స్కూల్లో పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఎవరవుతారు అంటే ఫస్ట్ అసిస్టెంట్. ఎవరైతే ఉంటారో ఫస్ట్ అసిస్టెంట్ వాళ్ళు స్కూల్లో ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తారనమాట. డాష్ డిపార్ట్మెంట్ కీప్స్ ద ల్యాండ్ రికార్డ్స్. ల్యాండ్ రికార్డ్స్ని భద్రంగా ఉంచే డిపార్ట్మెంట్ ఏవి, మనకి గవర్నమెంట్లో కొన్ని శాఖలు ఉంటాయి కదా, వాటిలో మనకి ఈ ల్యాండ్కి సంబంధించిన రికార్డ్స్ని భద్రంగా ఉంచేది పోలీస్ శాఖ కాదు కదా, హెల్త్ డిపార్ట్మెంట్ కాదు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు అవ్వదు. ఎవరవుతారు ల్యాండ్ రికార్డ్స్ అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్. గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ టు మెయింటైన్, ఏం మెయింటైన్ చేస్తే రికార్డ్స్. ఆర్టీఐ ఈజ్ నాట్ ప్రొవైడెడ్ ఇన్, ఏ లాంగ్వేజ్లో ప్రొవైడ్ చేయదు, హిందీ, ఇంగ్లీష్, అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ద స్టేట్ ఫ్రెంచ్లో ఇవ్వదు, మిగిలిన ఏ లాంగ్వేజ్ అయినా ఇస్తుంది. ఆర్టీఐ మీన్స్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, సమాచార హక్కు చట్టం. ఇఫ్ ద పర్సన్ కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్ త్రూ ఆర్టీఐ యాక్ట్ బిలాంగ్స్ టు బీపీఎల్ దెన్ ఫీజ్ ఈజ్. ఒకవేళ ఈ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలనుకున్న వ్యక్తి బిలాంగ్స్ టు బీపీఎల్ అంటే బిలో పావర్టీ లైన్, అంటే తను దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్నాడు అనుకో, అంటే అతని ఆదాయం తక్కువగా ఉంది అనుకోండి, అలాంటి వ్యక్తి అంటే వైట్ రేషన్ కార్డు వాళ్ళు అనమాట. సో అలాంటి వ్యక్తులు ఈ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి అంటే వాళ్ళు ఎంత అమౌంట్ పే చేయాలి ఫీజు కింద. మామూలుగా మనం 5 or 10 అనుకున్నాం అంటే పట్టణాలలో 10 రూపీస్, గ్రామాలలో 5 రూపీస్ సమ్ ఉంటుంది కదా. అయితే మరి దీనికి ఏంటి అంటే వీళ్ళకి ఫీజు ఎగ్జంప్షన్, 5 రూపాయలు 10 రూపాయలు కూడా కట్టాల్సిన అవసరం అనేది లేకుండా ఉచితంగానే సమాచారాన్ని అందిస్తారు. అకార్డింగ్ టు ఆర్టీఐ దెర్ ఈజ్ డాష్ ఇన్ ఎవ్రీ డిపార్ట్మెంట్. ఇక్కడ మనకి ఆర్టీఐ ప్రకారం ఎవ్రీ డిపార్ట్మెంట్ ఎవరుంటారు, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అనే అతన్ని ఆర్టీఐ ప్రకారం ప్రతి డిపార్ట్మెంట్లో మనం అడిగితే సమాచారం ఇవ్వడానికి ఉంటారనమాట. పిఐఓ అని చెప్పేసి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అనేది ప్రతి డిపార్ట్మెంట్లో నియమించారు. రోడ్స్ ఆర్ బిల్డ్ అండ్ రిపేర్డ్ బై డాష్ డిపార్ట్మెంట్. ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు రోడ్స్ రిపేర్ చేయడం, కొత్తగా రోడ్లు వేయడం చేస్తారు. హెల్త్, ఫైనాన్స్, రెవెన్యూ. హెల్త్ అనేది మనకు ఆరోగ్యానికి సంబంధించింది, ఫైనాన్స్ అనేది ఆర్థిక విషయాలను చూస్తుంది కాబట్టి, రెవెన్యూ అంటే మనం ల్యాండ్ గురించి అనుకున్నాం కాబట్టి పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు రోడ్లు రిపేర్ చేసి కొత్త రోడ్డు వేస్తారు. నెక్స్ట్, ద ఇన్ఫర్మేషన్ రిలేటింగ్ టు దిస్ ఈజ్ నాట్ యాక్సెసిబుల్. దేనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీటిలో మనం
తీసుకోవడానికి పరిమితిగా ఉంది అంటే హెల్త్, రోడ్స్, మిలిటరీ, ఇంటెలిజెన్స్ ఆల్ అంటున్నాడు. చూడండి, ఏది సీక్రెట్గా మేము ఉంటుంది? మిలిటరీ ఇంటెలిజెన్స్ అనేది ఎవరికి ఇవ్వరు ఇన్ఫర్మేషన్. డాష్ ఈజ్ సుపీరియర్ టు ఇంప్లిమెంట్ ఆర్టీఐ. ఆర్టీఐని, ఈ ఇన్ఫర్మేషన్ యాక్ట్ని ఇక్కడ మనకి ఇంప్లిమెంట్ చేయడంలో సుపీరియర్ ఎవరు అంటే ఎస్పిఐసి, ఇక్కడ స్టేట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ అనమాట. ఓకేనా స్టూడెంట్స్, ఇది మనకి ఇప్పటి వరకు నేను 22 లెసన్స్ని కూడా ట్రై చేశాను వీడియోస్. అయితే పాపం తెలుగు మీడియంలో పర్టికులర్గా చేయలేకపోయాను. రోజుకు ఒక వీడియో అంటేనే చాలా కష్టం అవుతుంది నా పరిస్థితి ప్రకారం. అయితే ఇవి అయిపోయినాయి మనకి. నెక్స్ట్ ఇండియా మ్యాప్స్ అవి కూడా అయిపోయినాయి. నెక్స్ట్ వరల్డ్ మ్యాప్, ఆ తర్వాత ఇవి ఎబ్రివేషన్స్, అదేవిధంగా స్లోగన్స్ అంతవరకు నేను చేస్తాను. అప్పుడు మనకు అది ఎగ్జామ్ పర్పస్లో కంప్లీట్ అయిపోతుంది, రివిజన్ అయిపోతుంది. ఓకే స్టూడెంట్స్, మీరు జాగ్రత్తగా చదువుతూ ఉండండి. ఎందుకంటే ఏ రోజు న్యూస్ చూసినా ఎగ్జామ్ ఖచ్చితంగా పెట్టి తీరుతాము. విద్యార్థుల భవిష్యత్తు మాకు అవసరం అన్నట్టుగా విద్యాశాఖ మంత్రి గారు బల్లగుద్దు చెబుతున్నారు. సో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కరోనా ఉధృతి తగ్గిన తర్వాత ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాము అని ఈరోజు కూడా చెప్పారు. సో దాన్ని బట్టి మనం చేయగలిగింది ఏం లేదు, ఎగ్జామ్స్ జరుగుతాయి అనుకొని చదవండి. చదివింది ఎప్పుడు వృధా పోదు కాబట్టి నాలెడ్జ్ అనేది మీకే ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, బాయ్, టేక్ కేర్.